హలో అండి. అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. అదేం లేదు. ఇప్పుడు శాంతమ్మ పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయ్యాక రండి. మీది సాయంత్రం ఫ్రీయేనా? 8 తర్వాత. 8 తర్వాత ఫ్రీయే. అది బంటి సాయంత్రం బెజవాడ వెళ్తున్నాడు. ఓ రియల్లీ? మ్యూజిక్ షాప్ కోసం తబలా కొనాలట. రేపు రాత్రి వరకు రాడు. అలాగా అలాగా. నేను రాత్రి ఒంటరిగా పడుకోలేను, తోడు కావాలి. అంటే మీరు ఈ రాత్రి మా ఇంట్లో పడుకుంటారా? ఈ ఒక్క రాత్రి చాలు ప్లీజ్. షూర్ షూర్. మై గాడ్ థ్యాంక్స్ అండి. సరే అండి, ఈ రోజు మీరు నా చేతి వంట రుచి చూడబోతున్నారు. ఓకే బై బై. గురూజీ ఒక్కసారి నా చేయి చూసి చెప్పండి. నేను ఒక మంచి అమ్మాయితో టైం పాస్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు కుదురుతుంది? ఇదిగో చూడు, ఈ అమ్మాయిలు ఎప్పుడు టైం పాస్ కోసం రిలేషన్షిప్లు పెట్టుకోరయ్యా. అమ్మాయి ఎప్పుడు తన రిలేషన్షిప్లో అంతకు ముందు కంటే బెటర్మెంట్ కోరుకుంటుంది. ఇది మాత్రం నిజం. కానీ గురూజీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనైతే నా ఖుషిని వెతుక్కుంటున్నాను. అలాగైతే ప్రేమించాలి కదరా ఈడియట్. అరే ఏంటి గురూజీ, ఎంజాయ్మెంట్ కూడా ప్రేమించాలా ఏంటి? చూడు, జోష్ మీద ఉన్నావు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నావు. నా మాట అర్థం చేసుకో. ఎలాగంటే బాడీలో హార్మోన్స్ ఆటలాడటం మొదలు పెడితే నీ బ్రెయిన్ సెల్స్ పనిచేయడం మానేస్తాయి. నీ సేఫ్టీ గురించి ఆలోచించుకోవయ్యా. మొదలైన చాలా సేఫ్టీ వ్యవహారం గురూజీ. ఆవిడ హస్బెండ్ ఇంట్లోనే కదా, ఊళ్ళోనే లేడు. అరే నేను ఆ సేఫ్టీ గురించి మాట్లాడటం లేదురా బేవకు. ఆ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. ఆ సేఫ్టీ. ఓ